డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 మూవీని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ను దేశం మొత్తం కొనియాడేలా జాతీయ అవార్డు వచ్చేలా చాలానే కష్టపడ్డాడు. దానికి తగ్గట్టుగానే బన్నీ కష్టానికి మంచి ఫలితం వచ్చింది. బన్నీ యాక్టింగ్ చూసి దేశం మొత్తం ఫిదా అయిపోయింది. గతేడాది డిసెంబర్ 6న విడుదలైన పుష్ప 2 ది రూల్ సంచలనం సృష్టించింది. అనేక రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా చాలా వివాదాలకు కూడా కేంద్ర బిందువైంది. మూవీ రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన పెద్ద ఎత్తున దుమారమైతే రేపింది. ఇదిలా ఉంటే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనేక చర్చలు జరిగాయి. దేవిశ్రీ ప్రసాద్, తమన్, శామ్ సిఎస్ ఇలా ఈ ముగ్గురి పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమా మ్యూజిక్ గురించి అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు తమన్. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ వ్యవహరించారు. ఆయన అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారని భావించినప్పటికీ చివరకు శామ్ సిఎస్తో పాటు తమన్ను కూడా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో భాగం చేశారు. వీరిద్దరూ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ను రూపొందించారు. పుష్ప 2 కోసం తాను 10 రోజుల పాటు కష్టపడి 3 వేర్వేరు వర్షన్లలో మ్యూజిక్ రెడీ చేసినట్టు తెలిపాడు తమన్. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ టీంకు నచ్చినప్పటికీ ఏ కారణం వల్ల గానీ డిఎస్పీ శామ్ సిఎస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఓకే చేశారని తెలిపాడు. అయినప్పటికీ ఈ విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని, అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తమన్ స్పష్టం చేశాడు. డ్రమ్మర్గా కెరీర్ మొదలుపెట్టిన తమన్ ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా భారీ సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. టాలీవుడ్లో స్టార్ హీరోల్లో సగం సినిమాలు ఈయనే చేస్తున్నాడు. ఫుల్ బిజీగా ఉన్న తమన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. దేవి ఏమో మొత్తం తానే కొట్టానని అంటాడు. శామ్ సిఎస్ అయితే 90% తాను చేసిందే ఉందని అంటాడు. మధ్యలో తమన్ టైం మాత్రం చాలానే వృధా అయింది. తమన్తో పని చేయించుకొని చివరకు అతని మ్యూజిక్ను పక్కన పడేశారు. అసలు ఇలా ముగ్గురం కలిసి పనిచేస్తున్నామని తమన్ ఓపెన్గా చెప్పడంతోనే ఇప్పుడు ఈ విషయం బయటకొచ్చింది. పుష్ప 2 కోసం తాను 10 రోజుల పాటు వర్క్ చేశానని, కష్టపడి 3 వర్షన్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చానని తెలిపాడు తమన్. తన వర్క్ టీంకు ముందు నచ్చిందని చెప్పారు. కానీ ఫైనల్లో డెసిషన్ మార్చారని అన్నారు. చివరిగా దేవిశ్రీ ప్రసాద్, శామ్ సిఎస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే చేశారని తెలిపాడు తమన్. ప్రస్తుతం తమన్ కామెంట్స్ వైరల్ అవగా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ మాటలతో ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పొచ్చు. అయితే పుష్ప 2లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని, ఫస్ట్ పార్ట్ టెంపోను కొనసాగించిందనే టాక్ ఉంది. ఇక పుష్ప 2 పాటల విషయానికి వస్తే ఒక్కొక్కటి ఒక్కో లెవెల్. సినిమాలోని ప్రతి సాంగ్ కూడా ఆడియన్స్ను మెప్పించింది. పాటలన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఓ రేంజ్లో రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా కష్టపడ్డాడు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయిందంటే దానికి కారణం దేవి అందించిన పాటలు, ఆయన ఇచ్చిన ఆర్ఆర్. దీంతో సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెరిగిపోవడంతో ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత ప్రెషర్లోనూ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పుష్ప 2 పాటలు మళ్లీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే పుష్ప 2 ఆర్ఆర్ విషయంలో మాత్రం చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్ నచ్చక చివరి క్షణంలో తమన్, శామ్ సిఎస్ను రంగంలోకి దించారు. ఈ ముగ్గురు కలిసి చాలానే కష్టపడ్డారు. తాను పుష్ప 2 కోసం పనిచేస్తున్నానని తమన్ ఎక్కడ పడితే అక్కడ చెప్పాడు. తన అవుట్పుట్ అందరికీ నచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు. చివరికి సినిమా చూస్తే తమన్ పేరు కానీ, ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ కనిపించలేదు. పుష్ప 2లో శామ్ సిఎస్ ఆర్ఆర్ ఎక్కువగా వినిపించింది. కానీ పుష్ప 2 టీం శామ్ సిఎస్ పేరు మాత్రం ఎప్పుడూ స్టేజ్ మీద చెప్పలేదు. శామ్ సిఎస్ను పుష్ప టీం సైడ్ చేసినట్టుగా అనిపించింది. ఇక తమన్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పుష్ప 2 ఆర్ఆర్ మీద స్పందించాడు. తాను 10 రోజులు పనిచేశానని, 3 రీల్స్కి ఆర్ఆర్ ఇచ్చానని, అది టీంకి చాలా నచ్చిందని, కానీ వాళ్ళు ఫైనల్ కాల్ తీసుకొని శామ్ సిఎస్, దేవిశ్రీ ప్రసాద్లది మాత్రమే పెట్టుకున్నారని చెప్పాడు తమన్. అయినప్పటికీ ఆ విషయంలో తనకేం బాధ లేదని, అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తమన్ స్పష్టం చేశాడు.